మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన దానిపై రాజకీయం రగులుకుంటుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మేడిగడ్డ సందర్శన, అక్కడి నుంచి సుందిళ్ళ, అదేవిధంగా కన్నెపల్లి కూడా వెళ్తాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కాళేశ్వరం యొక్క గొప్పదనాన్ని వివరిస్తాం. చిన్న డ్యామేజ్ని పెద్ద డ్యామేజ్గా చూపించి దాన్ని పనికిరాని ప్రాజెక్టు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట్టు కూడా ఇవాళ కూడా మరి కేటీఆర్ మీడియా చిట్చాట్ చేశారు. అంతేకాకుండా సవాల్ కూడా రేవంత్ రెడ్డి సీఎంకి సవాల్ విసిరినటువంటి పరిస్థితులు కనపడుతుంది. మరోవైపున ఇప్పటికే తాము అసెంబ్లీ వేదికగా మేడిగడ్డ గురించి వివరించాం. అదేవిధంగా అసెంబ్లీ నుంచే అందరం కలిసి అన్ని పార్టీల శాసనసభ్యులను కలిసి మేడిగడ్డ పోయి అక్కడ ఏం జరిగింది, ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరిగిందో చూద్దాం రమ్మంటే రాకుండా తోక ముడిచి వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు అక్కడ పోయి ఏం చెప్పదలుచుకున్నారంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. డిబేట్లోకి వెళ్లే ముందు ఆ వివరాలేంటి ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్లకు చలో మేడిగడ్డ అంటూ టూర్కు రెడీ అయ్యింది. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ ఎలా కుంగిపోయిందో పరిశీలించబోతోంది. ఎలా రిపేర్ చేయాలో చెప్పబోతోంది. కాళేశ్వరం తన మానస పుత్రికగా చెప్పుకున్న కేసీఆర్ మాత్రం ఈ పర్యటనకు వెళ్లడం లేదు. కనీసం అటువైపు చూసేందుకు కూడా సిద్ధపడడం లేదు. నిర్లక్ష్యం, అవినీతితో 1,00,000 కోట్ల ప్రాజెక్టు కుంగిందని కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తుండడం, ఇది రాజకీయంగా ప్రజల్లో ఇబ్బందికరంగా మారడంతో కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి చలో మేడిగడ్డ అని పిలుపునిచ్చారు. వాస్తవాలు ప్రజలకు చెబుతామంటున్నారు. ఆయనేమన్నారో ఓసారి చూద్దాం. ఈ చలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో, మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల బృందం అఖిలపక్షాన్ని తీసుకుని కాళేశ్వరం వెళ్లారు. అక్కడ పగుళ్లను చూపించారు, నష్టాన్ని వివరించారు. అయితే కేసీఆర్ మాత్రం అక్కడికి ఎందుకు వెళ్లారు అంటూ తీవ్రస్థాయి పదజాలంతో మాట్లాడారు. ఒక్కసారి కేసీఆర్ ఏమన్నారో చూద్దాం. మేడిగడ్డ పోతాము, బురుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాము, ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్క మేడిగడ్డ కాడ పోయి ఎందుకు పోతున్నావు? మేడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? మరిప్పుడు సొంత పార్టీ నేతలే చలో మేడిగడ్డ అంటూ వెళుతున్నారు. మరి దీనికి సమాధానం ఉందా అన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. మేడిగడ్డను బొందలగడ్డ అన్న కేసీఆర్ చలో మేడిగడ్డ అంటూ క్యాడర్ని పంపడమేంటని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళేశ్వరానికి వీళ్లంతా కాదు, చీఫ్ ఇంజనీర్గా భావించి కట్టిన కేసీఆర్ వెళ్లాలని మంత్రి ఉత్తమ్ సవాల్ చేశారు. అక్కడికి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు చలో మేడిగడ్డనే పిలిపించిండు. వాళ్ళలాగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు, ఆ పంప్ హౌజులు మేము ఏమీ నిషేధిత ప్రాంతంగా పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పోవాలి, చూడాలి, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. కానీ మీరందరూ ఏం చూస్తారా? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి చీఫ్ డిజైనరు, చీఫ్ ప్లానరు, చీఫ్ ఇంజనీరు మొత్తం నేనే కట్టించి చెప్పిన కేసీఆర్ గారు ఆయన పోయి చూసి అక్కడ కూలిపోతున్న మేడిగడ్డ బ్యారేజ్ చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్తే అది తగిన విధంగా ఉండేది. దట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్. ఓవైపు బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చలో పాలమూరు రంగారెడ్డికి రెడీ అయ్యారు. 10 లక్షల ఎకరాలకు పైగా నీరందించే ఈ ప్రాజెక్టుని కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, అదేంటన్నది వివరిస్తామంటున్నారు చల్లా వంశీ చంద్రెడ్డి.
మేమందరం కూడా మీ బండారం బయట పెట్టనికే మీరు మేడిగడ్డలు ఏమేమి అవినీతి చేసిండ్రు, పాలమూరుని ఎట్లా పండబెట్టిండ్రు, పాలమూరులో మీరు చెప్తున్నది ఏంది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది, మీరు పాలమూరులో ఎన్ని కోట్ల అవినీతి చేసిండ్రు, మీ అసమర్థత ఏందో బయట పెట్టనికే మేమందరం కూడా రేపు చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము. పనిలో పనిగా బీఆర్ఎస్ పెట్టిన చలో మేడిగడ్డ టూర్పై చల్లా ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని దోచుకుని 7 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని, తాము దొంగలం కాదని చెప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే పాలమూరుని అంటే 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరుని పండబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మేడిగడ్డని బొందబెట్టింది. బొందబెట్టి అక్కడ 1,00,000 కోట్ల అవినీతికి కేసీఆర్ అవినీతి చేసిండు. ఆ అవినీతిని ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ బయట మీ 1,00,000 కోట్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికే మళ్ళా ప్రజలని మళ్ళా మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది. టీఆర్ఎస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకొని 7-8 లక్షల కోట్ల అప్పుభారం తెలంగాణ ప్రజలపైన మోపినటువంటి టీఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మైలేజీ కోసమే చలో మేడిగడ్డ అని బీఆర్ఎస్ అంటోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పనిలో పనిగా పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్ చేసిన నిర్లక్ష్యాన్ని ఎండగడతామంటున్నారు. అయితే మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవాల్సిన సమాధానాలు చాలానే ఉన్నాయి. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 4 ఏళ్లకే ఎలా కుంగిందో జనానికి అర్థమయ్యేలా వివరించాల్సి ఉంది. ప్రాజెక్టు రిపేర్ చేయాల్సిన సంస్థ మరమ్మత్తు చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి ఒక్కరోజు ముందు బ్యారేజీ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చిందో వివరించాల్సి ఉందంటున్నారు హస్తం నేతలు. ఇప్పుడు రిపేర్ చేయాలంటే కొత్త అగ్రిమెంట్ చేసుకునేదాకా పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ మేడిగడ్డలో బీఆర్ఎస్ జవాబివ్వాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొన్నారు